ప్రభుత్వం ఏర్పాటై 10 రోజులు కాలేదు. అప్పుడే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది గులాబీ గవర్నమెంట్. రుణమాఫీ అంశంపై పార్టీలన్నీ మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని రచ్చగీడిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ ఇలా అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ పొన్నాల. ప్రభుత్వ తీరుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడొద్దని, కాంగ్రెస్ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని పొన్నాల చెప్పారు. నిన్న మొన్న ఈ 2 రోజుల లోపల దాదాపు 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. రుణమాఫీ విషయంలో అధైర్యపడకూడదని, మనోనిబరంగా ఉండాలని, ఆత్మహత్యలు పాల్పడకూడదని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడుతుందని హామీ ఇస్తూ ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం. కొత్త ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు. ఎన్నికల్లో ఇచ్చిన మొదటి హామీనే కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. గతంలో విద్యార్థులను పొట్టనబెట్టుకున్నారని, ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమవుతున్నారని ఆరోపించారు మోత్కుపల్లి. 2013-2014 సంబంధించినటువంటి అప్పు మాత్రమే మాఫీ చేస్తాం, మిగతా విషయం మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదని చెప్తా ఉన్నాడు. రైతులు నమ్మిని కోటేశారు. 1,00,000 రూపాయల రుణమాఫీ అవుతుందనే నమ్మకంతో కోటేశారు. ఏ ఒక్క రైతు ఇవాళ చనిపోయినా దానికి బాధ్యత కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రుణాల మాఫీపై ప్రభుత్వం వెనక్కి వెళ్తే ఊరుకునేది లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వెనుక ముందు ఆలోచించి హామీలు ఇవ్వాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు కిషన్ రెడ్డి. 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి రైతు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి మాఫీ చేస్తారని రైతులు భావించారు. హామీలు ఇచ్చినప్పుడే రాజకీయ పార్టీలు ఆలోచించి హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ తీరుపై ప్రజా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు, వాళ్ళు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకవేళ అమలు చేయకపోతే ప్రజల పక్షాల నుండి మేము ప్రభుత్వాలపైన ఒత్తిడి చేస్తాం. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్ ఏమన్నాము, ఆల్ పార్టీ మీటింగ్లో మాట్లాడతాము. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మొత్తం మీద మేము ఇంకా 8 రోజులకు క్లారిటీ ఇస్తూ ఉంటున్నాం. అందుకని ఈ లోపల ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని మనం అడుగుతున్నాం. మొత్తానికి రుణమాఫీ అంశం పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య వార్ క్రియేట్ చేస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.